శ్రీ గురుభ్యో నమః. హిందూ బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు. ఇదే విధంగా చేతులు జోడించి మన యొక్క హిందూ బంధువుల తల్లిదండ్రులకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. మనము మన పిల్లలను, మగపిల్లలను ఆడపిల్లలను కూడా స్కూల్కి పంపిస్తున్నాము. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళల్లో స్కూల్ స్టేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా చదివి బాగుపడాలి, మంచి స్థాయిలో ఉండాలని హాస్టళ్లలో ఉంచి చదివిపిస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల గురించి సుమ. నేను ఈ మధ్య గమనించినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా జుట్టు విరబోసుకొని, చేతులకు గాజులు లేకుండా, పట్టగొలుసులు లేకుండా, నుదుటన చిన్న బ్లాక్ స్టిక్కర్, ఇక్కడ ఫుల్ స్టాప్ మాదిరిగా బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారండి. మన యొక్క తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, నిత్య సౌభాగ్యంతో ఎంత అందంగా చీరగట్టుకొని, జడవేసుకొని, గాజులతో, పట్టగొలుసులతో కలకలలాడుతూ ఉన్నారు మన యొక్క అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, ఇప్పటికీ కూడా మన యొక్క తల్లులు కానీ. మరి ఈ పిల్లలకి ఏమైందండి? స్కూళ్ళల్లో పట్టగొలుసులు, గాజులు ఏమడ్డం వస్తున్నాయండి? బొట్టు ఏమడ్డం వస్తుందండి? అవన్నీ ఎందుకు దీపిస్తున్నారు? సరే, స్కూల్ మట్టుకు అయిపోయింది, హాస్టల్ల మట్టుకు అయిపోయింది. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి అలంకరణ లేకుండా అలాగే బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని, గాజులు వేసుకోకుండా, పట్టగొలుసులు లేకుండా ఇంట్లో తిరుగుతున్నారండి. ఎవరు తిరుగుతారు అలా? మీరు ఆలోచించండి. ఎలాంటి అలంకరణ లేకుండా ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎవరు తిరుగుతారు? ఇవాళ రేపు అంటున్నానని అనుకోకండి, భర్త పోయిన వారు కూడా ఇన్నేళ్ల నుంచి మేము గాజులు వేసుకుంటున్నాము, నుదుటని ఇంత బొట్టు పెట్టుకుంటున్నాము, ఇప్పుడు మాకు అవి లేకపోతే ఎలాగో ఉంటుందండి అని చెప్పేసి చిన్న స్టిక్కర్, బ్లాక్ స్టిక్కరో, బ్లాక్ బొట్టో పెట్టుకొని గాజులు వేసుకుంటున్నారు. ఒక 4 గాజులో 5 గాజులో వేసుకుంటున్నారండి. మరి ఈ ఆడపిల్లలను ఎందుకు అలా తిప్పుతున్నారు? మన యొక్క హైందవంలో, సభ్య సమాజంలో ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇది ఇలాగే కొనసాగితే వీళ్ళు చదువుకొని బాగుపడి ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఏమిటో గాని హైందవం నశిస్తుంది, హిందుత్వం ఉండదు. మీరు వెళ్ళి అడగండి హాస్టళ్లలో ఏం అడ్డమవుతుంది? వీళ్ళకి పట్టగొలుసులు కానీ, గాజులు కానీ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది? ఎందుకు దీపిస్తున్నారు? మన ఆడపిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను అంటున్నాను అనుకోకండి. మరి వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయాలను వదిలి, వాళ్ళ కట్టుబాట్లను వదిలి, కట్టును వదిలి వాళ్ళు ఈ విధంగా ఉంటున్నారా? మన వాళ్ళనే ఎందుకు అలా చేస్తున్నారు? అందరూ గమనించాలి. ఇది చాప కింద నీరులా మన యొక్క దేశం ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, మొన్న బైన్సాలో జరిగినటువంటిది, బంగ్లాదేశ్లో జరిగినటువంటిది, అప్పుడెప్పుడో మనం విన్నాం, సినిమా రూపంలో వచ్చింది, కాశ్మీర్లో జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతుంది. మనల్ని వెళ్ళగొట్టేస్తారు. మన దేశం మనకు ఉండదు, మన ఆడపిల్లలు మనకు దక్కరు. అందరూ గమనించాలి. కట్టు బొట్టు మారితే మన యొక్క శరీర ఆకృతులు, ఫ్యూచర్లో సంతానం కలగదు ఆడపిల్లలకి. ఈ జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని తిరగడం ద్వారా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. సంతానలేమికి సమస్యలు కూడా చాలా మటుకు కారణాలు ఇవే. గమనించండి అందరూ కూడా. మన పిల్లలను మనం కాపాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.